నేను ఎప్పుడు చెప్తాను, మగపిల్లడు పుట్టాడా ఆడపిల్లడు పుట్టాడా అని సంతోషం కాదు, వాళ్ళు ఎదిగినప్పుడు కలగాలి మనకు సంతోషం. అట్టి అనుభవంలోకి మన పిల్లలు పెంచబడుదురుగాక, అట్టి అనుభవంలో మన పిల్లలు ఎదుగునుగాక. అట్టి స్థితిలో మన పిల్లలు ఎదిగేటట్టుగా జీవితాన్ని ఏం చేసుకోవాలి? వద్దు నైనా వాళ్ళతో సహవాసం వద్దు అంటే వెళ్ళకూడదు, వారితో పట్టించుకోవద్దు, వాళ్ళు మనకు వద్దు అంటే వద్దు. దేవుడు వద్దంటున్నారు, వద్దు. అక్కడికి వెళ్ళొద్దు అంటున్నాడు, వెళ్ళొద్దు. తల్లి తండ్రులు ఏం మాట చెప్తే అసలు మీ క్షేమం కోరేవారు ఫస్ట్ దేవుడు, రెండోది మీ తల్లిదండ్రులు. వీరు తప్ప మీ క్షేమం కోరే ఏ ప్రియురాలు లేరు, ప్రియుడు లేదు. చెత్త ఏసు రక్తమే చప్పలు కొట్టి కనపరచు. ఎవరున్నారండి? ఏ స్నేహితులు ఉన్నారు క్షేమం కోరే స్నేహితులు? అగో కత్తి పట్టుకొని తిరిగారంట మొన్న ఎవడో, ఆ పిల్ల ఎవరో బయట